హలో హాయ్ అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు మై రిపీట్ యూట్యూబ్ ఛానల్. మీకు ఈరోజు అదే తమిళలో చూస్తుంటారు కదా, ఏపీలో జరిగిన లిక్కర్ కుంభకోణం గురించి పూర్తి వివరణ ఇవ్వడానికి అయితే వచ్చేసానండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? గతంలో దీని మీద నేను వీడియో చేశాను, కానీ పూర్తి విచారణ వీడియో అంటే ఏంటి అనేది చెప్పడానికి వచ్చేసానండి. అసలు ఈ లిక్కర్ కుంభకోణం ఎలా జరిగితే ఇప్పుడున్న ఏపీ గవర్నమెంట్ దాన్ని ఎలాంటి పరిగణనలో తీసుకుని షిఫ్ట్ అధికారులకు ఇచ్చి ఏ విధమైన దర్యాప్తు చేయిస్తుంది, ఇది నిర్లపక్షపాతంగా చేయిస్తుందా లేకపోతే పక్షపాతంగా చేయిస్తుందా, ఇది ఎంతవరకు నిజం, ఎంతవరకు సమంజసం, అసలు ఈ కుంభకోణం ప్రజలకు ఎలా ఉపయోగపడుతుంది అనేది దాని మీద నేను పూర్తి వివరణిస్తానండి. అసలు ఇది ఎలా జరిగిందో తెలుసుకుందాం. ఫస్ట్ 2019 ఎలక్షన్స్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు నేను మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తాను, ఓకే, ఏపీలో ఉన్న ఆడపడుచులకు అక్క చెల్లికి నేను మాటిస్తాను అనేసి ఆయన ప్రచారం చేశారు. ఆ ప్రచారానికి తగ్గట్టుగానే ఆయన ఓట్ బ్యాంకింగ్ పెరిగింది, ఆయన సీఎం అవ్వడానికి కారణమైంది. ఇది అందరికీ తెలిసింది. సీఎం అయిన తర్వాత మద్యాన్ని నిషేధిస్తాను అని చెప్పే టైంలోనే కరోనా వచ్చాడు. ఒక్కసారిగా మొత్తం ప్రపంచం అంతా ఉలికిపడే సమయం వచ్చాడు, ఆర్థిక మద్యం స్టార్ట్ అవ్వడం. దీనికి ఖచ్చితంగా మళ్ళీ మద్యం అమ్మకాలు జరగాలనేసి ఏ గవర్నమెంట్ పడితే ఆ గవర్నమెంట్ నిర్ణయాలు తీసుకుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడంటే దీని రేట్లు పెంచాడు. అంటే ఏంటంటే గవర్నమెంట్కి ఎక్కువ ఆదాయం వస్తున్న రెవెన్యూ ఇదే కాబట్టి దాని రేట్లు పెంచుతాడని పెంచాడు. ఆ పెంచే క్రమంలో అసలు లిక్కర్ అమ్మకాలను మార్చేశాడు. ఆయన ఎలా మార్చేశాడంటే ఆయన ఇప్పుడున్న బ్రాండ్స్ ఏదైతే ఉన్నాయో ఆ బ్రాండ్స్ని ఏది వాడకుండా ఆయన కొత్త బ్రాండ్లు ప్రవేశపెట్టాడు, దానికి డబల్ రేట్లు పెట్టాడు. ఓకే, ఇక్కడే కుంభకోణం యొక్క మొదటి అడుగు పడింది. దీనికి ఆయన పెట్టుకున్న ఒక సెక్యూరిటీ ఏదైతే ఉందో ఆ సెక్యూరిటీలో ఫస్ట్ ప్రధాన ముద్దాయి ఇప్పుడు రాజ్ కాశీరెడ్డి అనేసి ఒక అతను ఉన్నాడండి. ఇతను ఐటీ సెక్టర్కి సంబంధించిన వ్యక్తి. ఇతను ఏం చేశారంటే ఐటీలో మనకి సలహాదారుడుగా ఉంటాడు అని చెప్పి గవర్నమెంట్ అతన్ని లీగల్ అడ్వైజర్గా తీసుకుంది. ఆయనకి ఎంతో 3 లక్షల రూపాయలు శాలరీ ఇచ్చారు. ఓకే, ఇదంతా పక్కన పెడితే అతను ఏంటంటే ఈ లిక్కర్కి సంబంధించిన మొత్తం లావాదేవీలన్నీ ఆయన చూస్తాడు. ఎలా చూస్తాడు తెలుసండి, ఇండియాలో మనకున్న పెద్ద ప్రాబ్లంని వాళ్ళు క్యాష్ చేసుకుంటారండి. ఆ క్యాష్ చేసుకోవడం ఎలాగంటే చాలా మెలుకులు అనమాట. దీనికి ఏంటంటే కోర్టు పరిధిలో చెప్పాలంటే సెక్షన్స్ తెలిసిన వ్యక్తులు. ఓకే, ఇప్పుడు ఇండియాలో ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఏదైనా ఒక సమస్య వచ్చింది, ఆంధ్రప్రదేశ్లో ఒకరిని మర్డర్ చేసుకున్నాడు, ఇమీడియట్గా మన ఆంధ్రప్రదేశ్ పోలీసులు మర్డర్ చేసిన వ్యక్తిని పట్టుకుంటారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వ్యక్తిని తెలంగాణలో ఉన్న వ్యక్తి పొడిచడం అనుకోండి, ఆంధ్రప్రదేశ్ పోలీసులు తెలంగాణకి వెళ్ళి తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ని వాళ్ళు మీట్ అయ్యి మీ పరిధిలో మేము ఎంక్వైరీ చేసుకుని అతను పట్టుకెళ్ళాలి. అంటే ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఈ లోపల ఆ మర్డర్ చేసిన వ్యక్తికి టిప్ అందింది అనుకో, అది పారిపోతాడు. ఓకే, వీళ్ళు డైరెక్టర్కి వెళ్ళి వన్ అరెస్ట్ చేయడానికి లేదు, ఓన్లీ ఇండియాలోనే ఉంటారు. ఆధార్ కార్డు ఉంటుంది కానీ ఇక్కడ జరిగే సమస్య ఇటు. అలా ఇప్పుడు స్టేట్ వైజ్డ్గానే ఒక పోలీస్కి ఉన్న మధ్య వ్యత్యాసం ఏదైతే ఉందో అది డైరెక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మధ్యలో చాలా సెక్షన్స్ చెప్పి తప్పించుకోవడం ఎలాగో దేశానికి మధ్య అంత పెద్ద వ్యత్యాసం ఉంటుందండి. అలా తెలివితేటలు ఎలా యూజ్ చేశారంటే మనకి అబుదాబి అనే ఒక కంట్రీ ఉంది. దాంట్లో ఏంటంటే ఎక్కడి నుంచైనా మీరు మనీ వేసుకోండి, అబుదాబిలో వాళ్ళు మనీ ఎక్కడి నుంచి వచ్చిందని అడగరు. కానీ మనీ ట్రాన్సాక్షన్ ఎక్కడికి వెళ్తుందంటే వాళ్ళు ఫస్ట్ అడుగుతారు. ఎందుకంటే వాళ్ళకి మనీ ఎక్కువ కావాలి. ఎందుకంటే దుబాయ్ కంట్రీని ఈ రోజు అంతా డెవలప్ చేసుకున్నారంటే వాళ్ళ ట్రాన్సాక్షన్స్ లెవెల్స్ అలా పెంచుకున్నారు కాబట్టి వాళ్ళు దుబాయ్ని ఒక వరల్డ్లోనే ద బెస్ట్ కంట్రీగా వాళ్ళు తయారు చేసుకుంటున్నారు. అందులో అబుదాబి ఒకటి. మీకు అందరికీ తెలిసిన విషయం ఇది రెవెన్యూ పరంగా. ఇక్కడ ఏంటంటే దుబాయ్లో మనకి ఏదైనా సమస్య వచ్చిందనుకో, మనం ముందు దుబాయ్ కంట్రీని అప్రోచ్ అయ్యి ఆ ఎంబాసీలోకి వెళ్ళి ఇది మాట్లాడే లోపు వాడు ఏం చేస్తాడు, వాళ్ళకి ఫోన్ చేసి ఎంక్వైరీ చేస్తాడు, నువ్వు ఎక్కడ ఉంటున్నావా, నువ్వు గతంలో ఏదో తప్పు చేసావంటే ఇండియాలో నేను కేసు బుక్ అయిందంట. ఇవన్నీ జరిగేటప్పటికి వాడు ఇంట్లోంచి పారిపోయి హాయిగా అమెరికా ఇంగ్లాండ్ పారిపోతాడు. ఇలాంటిదే మనకు ఇప్పుడు ఉన్న సమస్య అనమాట. ఇప్పుడు ఏం జరిగిందంటే ఇక్కడ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో ఆ లిక్కర్ స్కామ్ ఏంటంటే ఇప్పుడు ఒక యాంటీగుటీ కానీ లేకపోతే మ్యాన్సన్ హౌస్ బ్రాండ్స్ ఉన్నాయనుకోండి, అవి ఇండియాలో పేరు మోసిన బ్రాండ్స్. ఓకే, ఆ బ్రాండ్స్ని అయితే అమ్ముకోవడానికి కానీ కొనడానికి కానీ అన్ని స్టేట్స్కి పర్మిషన్స్ ఉంది. కానీ మన ఏపీ గవర్నమెంట్ ఏం చేసిందంటే దాంట్లో మార్జిన్ ఎక్కువ రాదు అని చెప్పి ఏపీ గవర్నమెంట్ అట్లని కాకుండా ఏదో తప్పాస్ బ్రాండ్ అంటే ఏంటంటే 3 స్టేట్స్ అని లేకపోతే రాయల్ గ్రీన్ అని లైక్ మన ప్రెసిడెంట్ మెడల్ అని గోల్డ్ మెడల్ అని ఇలా చాలా పేర్లు ఉన్నాయండి. అసలు ఈ కంపెనీ పేర్లు గూగుల్ని ఎదిగినా కూడా దొరకవు.
ఓకే, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. కాబట్టి ఇలాంటి కంపెనీలు క్రియేట్ చేసి ఆ కంపెనీ బాటిల్స్ అవి అసలు తయారు చేయడమే చాలా తక్కువ రేట్లు తయారవుతాయి. ఆ కంపెనీ బాటిల్స్ తీసుకొచ్చి వీళ్ళు ఏం చేశారంటే షాప్లో పెట్టారు. మీరు ఇక్కడ ఇంకొక ట్రాక్టిక్ యూజ్ చేశారండి. అదేంటంటే ఇప్పుడు వరకు ఏ స్టేట్లో అయినా సరే లిక్కర్ అమ్మకాలని డీలర్స్కి ఇచ్చి, అంటే పాటలు పెట్టి బయట అవుట్సోర్స్కి ఇచ్చేస్తారు. వాళ్ళు మద్యం షాపులు పెట్టుకుని అమ్ముతారు. ఆ వచ్చే రెవెన్యూ గవర్నమెంట్కి వాళ్ళు ట్యాక్స్ కట్టారు. ఆ ట్యాక్స్ని గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఆ స్టేట్కి సంబంధించిన రెవెన్యూలోనో ఏదో ఆర్థిక లావాదేవీలకు యూజ్ చేసుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇందులో ఎక్కువ రాబడి ఉంది, ఇదే నేను ఉపయోగించుకోవడానికి, ఆ మాన్యాన్ని నేను ఉపయోగించుకోవడానికి అవకాశం అవుద్దని అనుకున్నారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఈ రాజ్ కసిరెడ్డి గారే చేశారా అనేది ఇక ఏపీ ప్రజలకే తెలియాలి, లేకపోతే ఇప్పుడున్న గవర్నమెంట్కే తెలియాలి. అయితే ఇక్కడ ఏం చేశారంటే మొత్తం ఏపీ స్టేట్లో ఉన్న లిక్కర్ షాప్స్ అన్నిటిని బ్యాన్ చేసి ఆయనే గవర్నమెంట్ తరపు నుంచి లిక్కర్ షాప్స్ నడుపుతారు. ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీసే లిక్కర్ షాప్స్ నడుపుతారు. దీనికి వాలంటీర్స్ వ్యవస్థ ఉపయోగపడుతుంది అని కొత్తగా ఒక చట్టం తీసుకొచ్చారు. దానికి ఒక జీవో తీసుకొచ్చారు. ఇది ఏదైనా గవర్నమెంట్ని ఉద్దేశించి మాట్లాడితే అది రాజద్రోహం కేసు కింద వస్తుంది. ఇది ఒక జీవో. దాంతో ఏంటంటే అపోజిషన్స్ కానీ ఎవరో కూడా దీని గురించి మాట్లాడరు. ఇలా ఫస్ట్ తీసుకొచ్చి మొత్తం 3500 మద్యం షాప్స్ని రద్దు చేసి ఆయనే మొత్తం అన్ని చోట్ల మద్యం షాప్స్ పెట్టించారు గవర్నమెంట్ తరఫు నుంచి. ఇక్కడ రెండో ప్లాన్ ఏం చేశారంటే ఆన్లైన్ ద్వారా ఏ మనీ తీసుకోము, అంటే ఏంటంటే ఆన్లైన్ ద్వారా ఏంటంటే ట్రాన్సాక్షన్స్ ఏవి జరగవు, ఓన్లీ ఆఫ్లైన్స్ నగదు రూపంలోనే ట్రాన్సాక్షన్ జరుగుతాయి. ఈ మనీ ఎక్కడికి వెళ్తుంది, ఎలాగ వెళ్తుంది అన్నది కూడా ఇప్పుడు ఉన్న సీఎం గారికి కానీ ఆ సీఎం గారికి కానీ తెలియదేమో, రాజ్ కసిరెడ్డి గారికి అండ్ మిథున్ రెడ్డి గారికి తెలుసు అనేసి ఇప్పుడు షిఫ్ట్ అధికారులు చెప్తున్నారు. అయితే ఈ మనీ ఎక్కడికి వెళ్తుంది అనేది పక్కన వెళ్తే, ఈ మనీ ఎంత బాటిల్స్ అమ్మారు, ఎన్ని బాటిల్స్కి లాభం వచ్చింది, ఎవరు ఎంత దీనికి వెనకాల ఉన్నారో అసలు మొత్తం ఈ ట్రాన్సాక్షన్స్ అంతా డేటాని మొత్తం ఆన్లైన్ ద్వారా ఒక సిస్టమ్స్లో నడుపుతున్నారు. ఈ సిస్టమ్స్ యాపిల్ సిస్టమ్స్లో నడుపుతున్నారు. దీనికి ఒక మద్యం బాటిల్స్ తీసుకెళ్లే లారీ ఉంటుంది కదా, ఆ లారీకి ఉన్న డ్రైవర్కి కూడా ఐఫోన్ ఇస్తారు. ఓకే, క్లీనర్కి కూడా ఐఫోన్ ఉంటుంది. ఓకే, డబ్బు తీసుకెళ్లే వ్యక్తులకు కూడా ఐఫోన్సే ఉంటాయి. వాళ్ళు ఏది మాట్లాడాలన్నా ఫోన్ ద్వారానే మాట్లాడాలి, ఐఫోన్ ద్వారానే. వాళ్ళ పర్సనల్స్ కూడా ఈ ఐఫోన్ ద్వారా మాట్లాడాలి. వాళ్ళు మెసేజ్ పెట్టుకోవాలంటే క్లౌడ్ మెసేజ్ పెట్టుకోవాలి. ఇలా దీన్ని చాలా లీగల్గా వాళ్ళ టెక్నిక్ యూజ్ చేశారు. దాని ద్వారా ఏమైందంటే ఆ ఐఫోన్స్లోనే డేటా అంతా ఉంటుంది. ఈ ఐఫోన్స్లో ఉన్న డేటా అంతా ఒక క్లౌడ్లో రిజిస్టర్ అవుతుంది. దాన్ని డేటా రిజిస్ట్రేషన్ అంటారు. ఇదంతా ఎక్కడ రిజిస్ట్రేషన్ అవుతుందంటే అబుదాబిలో అండ్ ఆఫ్రికాలో రిజిస్టర్ అవుతుందండి. ఈ 2 సర్వర్స్ మధ్యలోనే ఈ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి, ఇండియాలో లేదు. ఓకే, అంటే ఎన్ని వేల కోట్లు వచ్చింది, ఎన్ని లక్షల కోట్ల ప్రాపర్టీలో ఉన్నాం అనేది. ఇప్పుడు నేను చెప్పిన ప్రెసిడెంట్ మెడల్ ఏదైతే ఉందో, ఈ ప్రెసిడెంట్ మెడల్లో ఇండియాలో ఎక్కడా కూడా అడ్రస్ లేదండి. మీరు కావాలంటే గూగుల్ చెక్ చేసి చూసుకోండి. గోల్డ్ మెడల్ కానీ 3 స్టేట్స్ కానీ ఇండియాలో అడ్రస్ లేవు. కానీ ఈ బ్యావరేజెస్కి ఒక పెద్ద షాపు డీలర్షిప్ ఉంది. ఆ పెద్ద షాప్ డీలర్షిప్ ఎక్కడ ఉందంటే ఒకటి గోర్గాన్లో, ఒకటి కింగ్కోటిలో ఉంది. ఓకే, ఈ 2 షాప్స్ నుంచే ఏపీలో లిక్కర్ కొంటున్నారు. కొని గవర్నమెంట్ ఏం చేస్తుందంటే అది మద్య షాపులకు తీసుకెళ్ళి అమ్ముతుంది. ఇదంతా కూడా రాజ్ కసిరెడ్డి గారు చూసుకుంటున్నారు. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. ఈ డబ్బు ఎక్కడికి వస్తుంది అంటే ఆ డబ్బు అంతా కలిపి మిథున్ రెడ్డి గారి కొన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయంట ఆయన దగ్గరికి ఆ డబ్బు అయితే చేరుతుంది. ఆ చేరిన డబ్బులోంచి వాళ్ళు మినహాయించుకోక గవర్నమెంట్కి రెవెన్యూ ఎంత ఇవ్వాలి అని వాళ్ళే డిసైడ్ చేసి, ఎన్ని బాటిల్స్ అమ్మాయి అనేది కూడా లెక్కలు వాళ్ళే డిసైడ్ చేసి గవర్నమెంట్కి ట్యాక్స్ కడుతున్నారు. ఇలా 2019 నుండి 2024 వరకు వాళ్ళు కట్టిన ట్యాక్స్ 1,05,000 కోట్లు నికరంగా. ఓకే, ఇదే ట్యాక్స్ 2014 నుంచి 2019 వరకు లేదు. అంటే అప్పుడు వచ్చేది 10,000 కోట్లు, 12,000 కోట్లు యానం, అంటే ప్రతి సంవత్సరానికి. అలా చూసుకున్న 60,000 కోట్లు దాటలేదండి 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం గవర్నమెంట్లో ఉంటాయి. కానీ వీళ్ళ మాత్రం ఎంత అమ్మారో అన్నది మధ్య ఇక్కడ వాళ్ళు కట్టిన ట్యాక్స్ రెవెన్యూ రూపంలో చూస్తే 1,05,000 కోట్లు ట్యాక్స్ కట్టారంటే తాగి వాళ్ళు పెరిగారా, లేకపోతే మద్యం బాటిల్ మీద సంపాదించే రేటు వాళ్ళు వచ్చిందా అనేది ఇంకా నిగ్గు తేల్చవలసింది మన షిఫ్ట్ అధికారులు. ఓకే, ఇక్కడికి అది అయిపోయిందండి. తర్వాత ఇప్పుడు ఏం చేశారంటే ఈ డేటా అంతా కూడా అబుదాబిలో స్టోర్ అయ్యి ఉంది. కానీ మనీ ట్రాన్సాక్షన్స్ ఇక్కడే లారీలోంచి ఎక్కడికి వెళ్ళాలి జరుగుతుంది.
ఇప్పుడు 2024లో ఎలక్షన్స్ అయితే ఓపెన్ అయిపోయినాయి, ఎలక్షన్స్ వస్తున్నాయి అనేసి ఈసీ ప్రకటించి ఈసీ కంట్రోల్లోకి స్టేట్ వచ్చేసింది. వెంటనే రాజ్ రెడ్డి గారు దుబాయ్ నుంచి విజయవాడ వచ్చారు. విజయవాడ వచ్చి అందరి దగ్గర అంటే డ్రైవర్ కాంచి ఓకే మద్యం షాప్లో అమ్మే ఎంప్లాయీస్ కాంచి అందరి దగ్గర ఉన్న ఫోన్స్ స్వాధీనం చేసుకుని అన్ని డిసాంబుల్ చేసి మొత్తం డేటా అంతా క్లియర్ చేసి వాళ్ళు కొత్త ఫోన్ ఇచ్చారు. అంటే ఎన్ని వందల కోట్ల రూపాయలు బిజినెస్ జరిగింది ఆ ఫోన్స్ ద్వారానే. అంటే ఎన్ని ఫోన్స్ కొన్నారు. ఓకే, ఇది పక్కన పెడితే ఈ రాజ్ రెడ్డి గారు ఏం చేశారంటే మొత్తం క్లౌడ్ డేటాను తీసుకెళ్ళి అబుదాబిలో పెట్టారు. ఇప్పుడు ఇక్కడతో లిక్కర్ కుంభకోణం స్కామ్ సమాప్తం అయిపోయింది. ఈ లిక్కర్ కుంభకోణం స్కామ్ సమాప్తం అయిపోయిన తర్వాత అసలు ఇక్కడ ఎంత సంపాదించారు అని చూస్తే ఇక్కడ వాళ్ళు సంపాదించింది 1,05,000 కోట్లు రెవెన్యూ కడితే దానికి 4 టైమ్స్ వేసుకుంటే 4 లక్షల కోట్ల రూపాయలు వచ్చుండొచ్చు. దీని మీద ఏపీ గవర్నమెంట్ మాకు ఇప్పుడు వరకు ఈ స్కామ్లో 3,200 కోట్లు కనిపిస్తున్నాయి, మేము 60-70 కోట్లు మేము పట్టుకున్నాం అని సిట్ అధికారులు చెప్తున్నారు. ఏమన్నా 1,05,000 కోట్లు గవర్నమెంట్కి ప్రాఫిట్ చూపించారంటే వాళ్ళు చేసిన స్కామ్ 3,200 కోట్లేనా? కాదండి, ఇంకా ఎక్కువ ఉండొచ్చు కదా. ఒకసారి దీని మీద పూర్తిగా విచారణ చేసి చెప్పాలని నేను ఫస్ట్ వీడియో ఎత్తుకున్న టైంలో చెప్పాను. ఇది నిజంగా నిష్పక్షపాతంగా జరుగుతుందా లేకపోతే పక్షపాతంగా రాజకీయపరంగా జరుగుతుందని. 3,200 కోట్లు ఒక 6 నెలల సంపాదన అండి ఆ లెక్కల మీద వచ్చేది అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే 1,05,000 కోట్లు సరదాగా రెవెన్యూ కట్టారండి. ఒక చీప్ లెక్కర్ బాటిల్ కూడా కాదు, అసలు అది బాటిలే కాదు, ఆ బాటిల్ని అమ్మారు వాళ్ళు. ఓకే, అలాంటి చీప్ బాటిల్స్ అమ్మి ఒక మెన్స్ హౌస్ ఇప్పుడు తయారవుతుంది విధానం అయితే 50 రూపాయలకి అది మొత్తం మార్కెట్లోకి వస్తుంది తయారయ్యి. దాని ఇప్పుడు 150 రూపాయలు 200కి అమ్ముతున్నారు. అంటే ట్యాక్స్లు ఇవన్నీ వేసుకుని డబుల్ 3 అమ్ముకుంటున్నారు మొత్తం. కానీ ఈ బాటిల్ తయారయ్యేది ఒక ప్లాస్టిక్ బాటిల్ తయారవుతుంది. మ్యాన్స్ హౌస్ అయిన గాజు గ్లాసులు అమ్ముతారు. ఓకే, ఇది మరీ ప్లాస్టిక్ బాటిల్ అమ్ముతున్నారు. అంటే ఇది మహా అయితే 15 నుంచి 20 రూపాయల మధ్యలో తయారవుతుంది. ఎంత దారుణం అంటే దీన్ని 200 రూపాయలకి అమ్మారు చీప్ లెక్కర్ అని చెప్పి కూడా. అంటే ఎంత సంపాదించి ఉంటారో మన ప్రజలకే ఊహ వదిలేస్తాం. ఓకే, ఇలా కొన్ని లక్షల కోట్లు సంపాదించిన ఆ ప్రభుత్వం, నేను జగన్మోహన్ రెడ్డి గారిని అంటలేదు, ఆ ప్రభుత్వంలో ఉన్న ఆ పెద్దలు ఓకే దాన్ని ఏం చేశారు, అంత మనీని ఎక్కడ సేవ్ చేశారు, ఎక్కడ దాచారు అనే దాని మీద సిట్ అధికారులు పరిపూర్ణంగా విచారణ చేస్తారని నేను అనుకుంటున్నాను. కానీ అవ్వదనేసి మీ అందరికీ తెలుసు. ఎందుకంటే మన ఇండియాలో కేసులు ఎంత దారుణంగా ఉంటాయంటే కనీసం కోర్టుకి వెళ్తే ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు హైకోర్టు పట్టించుకోదు, హైకోర్టు ఇచ్చిన తీర్పు జిల్లా కోర్టు పట్టించుకోదు. అటువంటి తరుణంలో ఇంత డబ్బు ట్రాన్సాక్షన్స్ మన గవర్నమెంట్స్ తీసుకొస్తాయి అంటే నేను నమ్మను. ఎందుకంటే మనకి నరేంద్ర మోడీ గారు 2014లో ఒక మాట చెప్పారు, విదేశాల్లో ఉన్న డబ్బును తీసుకొచ్చి ఇండియాలో అందరికీ పంచుతాను 15 లక్షల రూపాయలు చొప్పునని. జరిగిందా? ఇది అంతే. 4 లక్షల కోట్లు అంటే మన స్టేట్ బడ్జెట్లో 2 సంవత్సరాల వార్షికోత్సవ బడ్జెట్లు. ఓకే, ఇది మీరు అర్థం చేసుకుంటారని ఈ వీడియో. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఇంత టెక్నిక్ యూజ్ చేస్తున్నారు కదా, ఇప్పుడు సిట్ అధికారులు అబుదాబి వెళ్ళి అక్కడ ఉన్న డేటాను పట్టుకురాగే అంత సత్తా ఉందా, పట్టుకొస్తారా అనేది వేసి చూడాలని నేను అనుకుంటానండి. ఖచ్చితంగా ఇది జరగాలని కోరుకుందాం. ఇటువంటి విషయాల్ని మీకు క్లుప్తంగా వివరించడానికి మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నానండి. ఇటువంటి కొత్త విషయాలు మీకు చెప్పడానికి నేను ఎప్పుడు మీ ముందు ఉంటాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై హింద్.